ఓం నమః శివాయ. హైదరాబాద్ మెహదీపట్నం వాస్తవ్యులైన ఋషియేంద్ర కుమార్ గారు కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పూర్ణచంద్రరావు నామధేస్య, ఋషేంద్ర కుమార్ నామధేస్య, శైలజా నామ్నీం యజమానస్యాః పుత్రస్యాః పుత్రికస్యాః పుష్కర్ నామధేస్య సహ కుంద్రీమాన్ సహ కుటుంబానాం సహ బంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ వ్యారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్మాణైశ్వర్య కామ్యమాక్షదృశార్జున్యాపారణోద్యోగాకరణ విద్యాప్రాప్త్యర్మసి పుణ్యలింగేశ్వర స్వామిదేవతానుగ్రహ ప్రసాదవృద్ధ్యర్థాభిషేక పూజాంచ కరిష్యే. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమస్తే అసురధరలోమేభ్యః స్వామిదేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యం గలనైరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. శతమానం భవతీదాయో పరశశ్వతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమహేశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని వారి అమ్మగారు కీర్తిశేషులు గిరిజగారి ఆత్మకు శాంతి చేకూరేలా యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. స్వాహ. ఓం అగ్నే స్వాహ. భూ స్వాహ. ఓం భువ స్వాహ. ఓం శువ స్వాహ. ఓం మహ స్వాహ. ఓం జన స్వాహ. ఓం భూర్భువ స్వాహ మహార్జన స్వాహ. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించి శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా కీర్తిశేషులు గిరిజగారి జ్ఞాపకంగా అభాగ్యులకు జీవితకాల నిత్యాన్నదానానికి తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని చాటారు. అమ్మ వర్ధంతి వేళ కొండంత అండగా నిలిచిన ఋష్యేంద్ర కుమార్ గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు కోనచంద్రరావు, మెహదీపట్నం. నేను ఇక్కడ బోర్డు చూసి ఇక్కడ అమ్మ నాన్న ఇది ఉందని చూసి నాకు మనసు వచ్చి ఇక్కడికి వచ్చి డొనేట్ చేశాను. ఇక్కడ బాగుంది. ప్రతి లోపలికి వచ్చి చూస్తే సిస్టమేటిక్గా అంతా చాలా చక్కగా ఉంది. ఎక్కడ రూములు ఎక్కడ హాయిగా చక్కగా భోజనం టిఫిన్లు అన్నీ చేసి చాలా మర్యాదగా బాగుంది, మర్యాదస్తులుగా బాగుంది. నా పేరు వచ్చేటప్పటికి ఋషేంద్ర కుమార్. నేను మెహదీపట్నం హైదరాబాద్లో ఉంటాను. అన్నీ బాగుండి అంతా ఉంటేనే కుటుంబంలో ముసలి ముతగా వాళ్ళని కూడా సరిగా చూడలేనటువంటి ఈ రోజుల్లో ఇక్కడ ఇన్ని వందల మంది మతి స్థిమితం లేని వాళ్ళు, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు, స్పృహ ఆలోచన లేనటువంటి వాళ్ళని ఇంతమందిని మీరు సేవ చేస్తూ వీళ్ళందరికీ ఇది చేస్తున్నారు అంటే మాకు చాలా 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 అంటే ప్రపంచంలో చాలా మందిని చాలా రకరకాల జనాలను చూసాం కానివ్వండి, ఇటువంటి సేవా తత్పరత ఇంత గొప్పగా చూస్తున్నటువంటి ఈ మనుషుల్ని మీ గట్టు శంకర్ గారు వాళ్ళని వాళ్ళ ఆలోచన వచ్చిన వాళ్ళ దీనికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము అండి. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.
సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.